బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు. అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. విశాఖ తీరంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం, రక్షణ దళాలు సర్వశక్తులా ఒట్టుతున్నాయి. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మొత్తం గాలింపు ఆపరేషన్ నిడివి 72 గంటలు కాగా ఇప్పటికే 48 గంటలు ముగిసింది. గాలింపులో 2 కోస్ట్ గార్డ్ నౌకలు, 3 నేవీ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. మత్స్యకారుల జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఫిషింగ్ హార్బర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి మా విశాఖ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గల్లంతైన మత్స్యకారులకు సంబంధించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా 6 మత్స్యకారులు గల్లంతైనప్పుడు కూడా పూర్తిగా వారు ఎక్కడ గల్లంతారో పూర్తిగా ఆచూకీ లభ్యం కాని పరిస్థితి. మరోవైపు మెరైన్ పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ముమ్మరంగా ఏదైతే గాలింపు చర్యలు చేపట్టడం కూడా ఇప్పుడు కూడా వారు ఆచూకీ లభ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మత్స్యకారు కుటుంబంలో అయితే ఆందోళన నెలకొంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ తో పూర్తిగా వాతావరణం కూడా వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు మత్స్యకారులు వారి మాటలో అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అంటే ప్రధానంగా అసలు ఏం జరిగి ఉంటుంది, ప్రమాదం ఏ విధంగా జరిగింది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే 4వ తారీఖున సముద్రంలో, అంటే 1వ తారీఖున వేటకెళ్ళారండి. వేటకెళ్ళిన 4వ తారీఖున సముద్రంలో వేట ముగించుకొని వచ్చేస్తున్నారు. ఆ సందర్భంలో బోటు వాళ్ళతో పడి మనుషులందరూ సముద్రంలో పడిపోవడం జరిగింది. అయితే బోట్లో ఉన్న ఈ లైఫ్ జాకెట్స్ కొన్ని ఉన్నాయి, అవి పట్టుకొని తెల్లవారి వరకు ఈదారట 5 అందులో ఒక 4 మరి ఇప్పుడు ఎవరైతే ఒక మనిషి ఇప్పుడు కారు చిన్న బోటు డ్రైవర్ కమ్ము ఓనర్ అండి అతను. అయితే ఆయనకి దగ్గరలో చైనా కార్గో షిప్ ఒకటి ఉంటే ఆ షిప్ యాంకరేజ్ చేసి ఉంది. ఆ యాంకర్ తాడు పట్టుకొని ఆయన ప్రాణాలు రక్షించుకున్నాడు. ఆయన ఇచ్చే సమాచారం మేరకు అయితే మిగతా 4 మార్గ మధ్యంలోనే ఆయన కనిపించకుండా పోయారని ఆయన చెప్పారు, ఆయన ఐ విట్నెస్ గా. అయితే మేమైతే ఇంకా మరి దొరకడం కష్టమనే భావిస్తున్నాం. కానీ గవర్నమెంట్ కూడా వాళ్ళు రెస్క్యూ మాత్రం ఆపకుండా కంటిన్యూస్ చేస్తున్నారు. అందరూ 72 hours తర్వాత విషయం ఏదనేది చెప్తానన్నారు. మేము అందరం ఇంకా ఆస్తో ఎదురు చూస్తున్నాం. ఇదే వ్యాపారులు ఉన్నారు, ఇప్పటి నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతుంది. జీవనాధారం కోసం వేటకి వెళ్ళిన మత్స్యకారుడు తీరానికి వచ్చే వరకు కూడా ఎన్నో ప్రయాసం ఉన్నాయి. సో ఇలాంటి అనుకోని సంఘటన కూడా అవును, కుటుంబాలు కూడా దూరమైన పరిస్థితి. కుటుంబంలో పక్క ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ 6 గల్లంత అయిన తర్వాత వాళ్ళ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఒక ఆయన ప్రాణంతో బయటకు వచ్చింది, ఏమైంది అని చెప్పి ఒక టెన్షన్ కూడా ఉంది. సో మీరు వాళ్ళకి ఏం జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వరకు కూడా ఐడెంటిఫై అవ్వలేదు, అంటే ఇప్పుడు లోపు దొరికే అవకాశం ఎక్స్పెక్ట్ చేయాలి. మత్స్యకార అన్నదమ్ములందరికీ నమస్కారం. మనకి ఫిషింగ్ హార్బర్ పుట్టి ఎప్పుడు ఇటువంటి ప్రమాదం జరగలేదు. మనకు ఉద్దు తుఫాను వచ్చినప్పుడు కూడా ఇంత ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం జరిగినప్పుడు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ప్రతి బోటుకి ములుపుని బోట్లు అన్నిటికి 6 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. డ్యామేజ్ బోట్లకి కూడా 50,000, 2 లక్షలు, 3 లక్షలు ఇవ్వడం జరిగింది. మన తెలుగుదేశం గవర్నమెంట్, మా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఇప్పుడు ఈ యొక్క పేదలకి ప్రతి ఇంటికి వెళ్ళి నష్టం ఏంటి, ఏం జరిగింది అనేది వెంటనే స్పందించి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఈ యొక్క ప్రమాదాన్ని కూడా అన్ని విధాలుగా చూస్తున్నారు. దీని మీద అధికారులకి అందరికి చెప్పడం జరిగింది. శిక్ష ఆపరేషన్ కూడా జరుగుతుంది గట్టిగాన. ఇప్పుడు వరకు ఈ మా మత్స్యకారుల తాలూకా 6 ఫ్యామిలీ చాలా బాధలతో ఏడ్చుకొని ఇబ్బంది పడుతూ ఏడంది కూడా ఓపిక లేక ఈ మన ఫిషింగ్ హార్బర్ యూనియన్ ఆఫీసులో ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఇక్కడే కూర్చొని కుటుంబాలందరూ ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ బాధలు పడుతున్నారు.
మత్స్యకారు నాయకులు అందరం కలిసి మేము కూడా యూనియన్ ఆఫీస్ అధ్యక్షులు మైలిపల్లి లక్ష్మణ గారు కానీ పాలకవర్గం సభ్యులు కానీ మేమందరం కూడా ఇక్కడ స్పందిస్తూ ఈ 3 రోజులు 4వ రోజు నుంచి కూడా ఇక్కడ పనిచేసి ఇక్కడే మేము అందరం సేవ చేస్తున్నాం. ఇది ఎప్పటికప్పుడు అధికారులకి మేము చెప్తున్నాం. ఇది నారా చంద్రబాబు గారి నోటీసులో కూడా పెట్టడం జరిగింది, లోకేష్ బాబు నోటీసులో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంపీ భర్త గారు కూడా రావడం జరిగింది, సుధాకర్ సీతారామ గారు రావడం జరిగింది, ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నయ్య గారు కూడా రావడం జరిగింది. అందరూ కూడా స్పందిస్తున్నారు అధికారులు మా కూటమి ప్రభుత్వంలో. వెంటనే అందరికీ ఈ మత్స్యకారుల తాలూకా ఫ్యామిలీలకు అందరికీ మంచి వాళ్ళ బ్రతకనందుకు మంచి జీవితం ఇస్తారని ఆశిస్తున్నారు అందరూ. మేము కూడా అధికారులకి చెప్పి సార్ మా మత్స్యకారుల తాలూకా ఫ్యామిలీలు చెదరైపోయి ఉన్నాయి, వాళ్ళకి వేరే ఆలోచన లేదు, ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అందరూ కలిసి. వాళ్ళకి మంచి ఏదైనా ప్రకటిస్తే మంచిది ప్యాకేజ్ ప్రకటిస్తే వాళ్ళు బ్రతకనందుకు ఉంటుందని మేము కూడా చెప్పడం జరుగుతుంది. చిన్నపిల్లలతో ఓ పాప డెలివరీతో ఉంది, ఒక చిన్నపిల్లల తల్లి, వేరే ఆస్కారం లేదు, లేకపోతే ఇంకెలా బ్రతకాలో తెలియదు. అందరూ చాలా బాధపడుతూ అందరూ దుఃఖపోయి ఏడ్చుకొని ఏం చేస్తే బాగుంటది ఈ జీవితాలు. కానీ మేము అందరం మత్స్యకారు నాయకులు అందరూ తీరప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ మేము బాధపడుతున్నాం. ఇది ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది. ముమ్మర చర్యలు చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అది ఎక్కడ కూడా ఆచూకీ లభించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరింత గాలింపు చర్యలు ముమ్మరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు గల్లంతైన ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఆచూకీ తెలిపే విధంగా కృషి చేయాలని చెప్పి ఇక్కడ మత్స్యకారు నాయకులు కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఆ కుటుంబ సభ్యులు కూడా నిమిషం కూడా ఆందోళన టెన్షన్ పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు వారు ఎక్కడ ఉన్నారో, వారు క్షేమంగా ఉన్నారు, వారికి ఏమైనా ఆపద చెప్పుకున్నా అని చెప్పి టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారు వారికి అండగా ఉండాలి, ప్రభుత్వం వారికి ప్రోత్సాహం అందించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం తోడుంటే మేమేం చేయగలం, ఎందుకంటే ఏమైనా స్థితిలో ఉన్నాం, ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ప్రోత్సాహాన్ని సాయాన్ని అందించని చెప్పి విశాఖలో మత్స్యకార కుటుంబంలో కోరుకున్న అంశంగా మనం చూడొచ్చు.